హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి కుందాపుర స్టైల్లోని నెత్తలి ఫిష్ కర్రీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూసేద్దాము. ఈ రెసిపీ అయితే నాకు మా ఫ్రెండ్ షేర్ చేసిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఈ కర్రీ చేసి పెట్టింది. నాకు చాలా బాగా నచ్చింది. సో తన దగ్గర నేను అడిగి తెలుసుకొని నేర్చుకొని ఈ కర్రీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా నేనైతే కుండలో చేస్తున్నాను కాబట్టి కుండ పెట్టేసుకొని అది వేడయిన తర్వాత దీంట్లోని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా వేడయిన తర్వాత దీంట్లోని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఆయిల్లోని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుంది కదా. సో మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన అంతా కూడా పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత దీంట్లోని ఉప్పు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియో చూస్తున్న మీకు ఏ ఫిష్ అంటే ఫేవరెట్, అలాగే ఫ్రై చేస్తే ఇష్టపడతారా లేకపోతే కర్రీ చేస్తే ఇష్టపడతారా అనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఎక్కువ పులుపు ఉండే విధంగా చింతపండు పులుసు తీసుకోండి. మీడియంగా ఇష్టపడే వాళ్ళైతే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంకా మనం వేరే వాటర్ ఏమీ వేసుకొని అవసరం లేదు. చింతపండు పులుసులోనే బాగా ఉడికించుకోవాలి. ఈ పులుసు అంతా కూడా బాగా ఉడికిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోని ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోని మనము ముందుగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్న నెత్తలి ఫిష్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా వాష్ చేసి ఉప్పు పసుపులోని కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్న నెత్తలి ఫిష్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీంట్లోని. ఈ ఫిష్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా చేస్తారు ఎక్కువగా, కానీ ఈ విధంగా ఒకసారి మీరు కూడా పులుసు చేసుకొని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఫిష్ అంతా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోని ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు మనం రెగ్యులర్గా యూజ్ చేయడం హెల్త్కి ఎంతైనా మంచిది కాబట్టి మీరు రెగ్యులర్ వంటల్లో కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకొని తర్వాత మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనగా దీంట్లోని కొంచెం బెల్లం పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఎంతో టేస్టీ కుందాపుర స్టైల్లోని నెత్తలి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. ఇది బాగా చల్లారిన తర్వాత అయితే బాగా దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నందుకు పులుసు లాగా కనిపిస్తుంది. బట్ ఇంకా కొద్దిగా సేపు అయిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.